బీఎస్పీ లీడర్ వట్టె జానయ్య యాదవ్ పై మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వట్టె జానయ్య యాదవ్ కు రాజకీయ భిక్ష పెట్టింది మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డినేనని తెలిపారు. జగదీష్ రెడ్డిపై అవాక్కులు చవాక్కులు పేలిస్తే ఊరుకునేది లేదన్నారు. జానయ్య ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగాడో అందరికీ తెలుసన్నారు. పెద్ద నేతలను దూషిస్తే తాము పెద్ద నాయకుడిని అవుతానని జానయ్య భ్రమపడుతున్నారని విమర్శించారు. జానయ్య ఫోన్ ట్యాపింగ్ చేసి గెలవాల్సిన అవసరం ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి లేదని స్పష్టం చేశారు. పెద్ద లీడర్ అని విమర్శిస్తే తాము కూడా పెద్ద లీడర్ అయిపోతాం అనే ఒక భ్రమలో ఉన్నారు. అది తప్పు అని మరి మాజీ డీసీఎంఏ చైర్మన్ వట్టె జానయ్య యాదవ్ గారు తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టి నాకు సిట్టు నుండి నోటీసులు వచ్చినాయని చెప్పేసి ఏదో సిట్టు నుంచి నోటీసులు వస్తే ఏదో క్రికెట్లో వరల్డ్ కప్ గెలిచినట్టు కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, జగదీష్ రెడ్డి గారు 9.5 ఏళ్ళు పరిపాలించాడు. 9.5 ఏళ్ళు మంత్రిగా ఉన్నారు. ఇక్కడ ఏనాడైనా అసాంఘిక చర్యలకు కానీ వేరే వేరే అంశాల జోలికి కానీ ఎప్పుడు వెళ్ళలేదు. వారి దృష్టి మొత్తం కూడా సూర్యాపేట నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగం మొత్తం ఏ విధంగా బాగుపడాలి అనే ఒక అంశం మీద తప్పితే ఎప్పుడు కూడా వేరే వేరే అంశాల జోలికి కూడా వెళ్ళలేదు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం జగదీష్ రెడ్డి గారికి లేదు. ఫోన్ ట్యాపింగ్ కొంతమంది నేర చరిత్ర ఉన్న వారికి చేస్తుండొచ్చు. మీ మీద కేసులు ఉన్నాయి కాబట్టి, నువ్వు పారిపోయినావు కాబట్టి మీరు ట్రేసింగ్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల పని అది. అంతేగాని ఇటువంటి ట్యాపింగ్ పనులకు జగదీష్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు. గుర్తుంచుకుంటే మంచిది. ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాం. జగదీష్ రెడ్డి గారిని పట్టుకొని నువ్వు ఆ మీడియాను బెదిరిస్తున్నావు, మీడియాను బెదిరిస్తూ మాట్లాడుతున్నావు అని కొన్ని వ్యాఖ్యలు చేసినావు. కొద్దిగా సరిదిద్దుకుంటే మంచిది. జగదీష్ రెడ్డి గారు మీడియాను ఎప్పుడు బెదిరించలేదు, మీడియాతో సఖ్యతగా ఉన్నాడు. కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావాన్ని ఒక విఫల ప్రయత్నంగా చూపించేటువంటి కుహన బుద్ధి ఉన్న ఒక ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి మీదనే మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఒక విఫలయత్నంగా చేసి తెలంగాణని ఆగం చేసే పరిస్థితి అతను తీసుకొస్తున్నాడు కాబట్టి మరి అతనికి మంచి బుద్ధి చెప్పారు. దాని నుంచి ప్రజలందరిలో కూడా మంచి స్పందన వచ్చింది. మంచిగా చెప్పారు. జగదీష్ రెడ్డి గారు ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పారని చెప్పేసి కూడా అనేక మంది ఆంధ్ర ప్రాంతం నుండి కూడా జగదీష్ రెడ్డి గారికి మరి అభినందనల వెల్లువ వస్తున్నది. దాన్ని పట్టుకొని నువ్వు మీడియాని నువ్వు పెట్టిన ప్రెస్ మీట్ ఏంది, నువ్వు మాట్లాడే పద్ధతి ఏంది, నువ్వు మాట బీసీ 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 అని ఒక నినాదాన్ని పట్టుకొని నువ్వు చేసిందే అన్యాయం బీసీలకు. అది గుర్తుంచుకుంటే మంచిది. సరే, నువ్వు బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కృతం అయ్యాక నువ్వు అనేక పార్టీలో కాంగ్రెస్ పార్టీలో పోతానికి ప్రయత్నం చేసావు, అక్కడ ఎవరు రానేలే. బీజేపీ పార్టీలో పోతానికి ప్రయత్నం చేసావు, అక్కడ ఎవరు రానేలే. ఏ పార్టీ నేను రాలేకపోతే నువ్వు పోయి తీన్మార్ మల్లన్న గారి పంచన చేరినావు. పంచన చేరి నేను బీసీ నినాదం అంటున్నాను అని బీసీ నినాదాన్ని ఎత్తుకొని తోటి బీసీలనే తొక్కే ప్రయత్నం చేస్తున్నావు కూడా గుర్తుంచుకోవాల్సిందిగా వట్టె జానయ్య చెప్తా ఉన్నాం. ఇంకొకసారి చెప్తా ఉన్నాం, మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాం. జగదీష్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేరితే మాత్రం మంచిది కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయో పరిస్థితులను నువ్వు మాట్లాడతావా, తీన్మార్ మల్లన్న మాట్లాడుతావా, వాళ్ళతో మాట్లాడించుకునే ఏర్పాటు చేయగానే నీ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం, నీ వ్యక్తిగత కక్షల కోసం బీసీ వాదాన్ని ఉపయోగించుకుంటే మేమందరం కూడా బీసీలమే, ఎస్సీలమే, ఎస్టీలమే మేమందరం కూడా ఊరుకునే పరిస్థితి కూడా ఉండదని ఈ సందర్భంగా వట్టె జానయ్య గారిని హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే జగదీష్ రెడ్డి గారి గురించి ఈ సూర్యాపేటనే కాదు, ఉమ్మడి నల్లగొండ జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానికానికి తెలుసు. జగదీష్ రెడ్డి గారి దృష్టి ఎప్పుడు కూడా అభివృద్ధి మీద ఉంటుంది, రైతాంగం మీద ఉంటుంది. రైతులకు ఏ విధంగా నీళ్ళు ఇవ్వాలి, రైతులకు 24 గంటల కరెంటు ఏ విధంగా ఇవ్వాలి అని 24 గంటలు కష్టపడ్డ వ్యక్తి జగదీష్ రెడ్డి. ఎందుకంటే గతంలో అనేక మంది ఇక్కడ మంత్రులుగా చేసిరు, ఉమ్మడి నల్లగొండ నుంచి సూర్యాపేట నుంచి ఎమ్మెల్యేలుగా చేసిరు. ఏనాడు కూడా ఏ ఒక్క నాయకుడు కూడా అభివృద్ధిని, నల్లగొండ జిల్లా ప్రజల అభివృద్ధిని, నల్లగొండ జిల్లా అభివృద్ధిని పట్టించుకున్న నాయకుడు లేడు.